సెప్టెంబర్ 15, 2025 నుండి అమల్లోకి వచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ కొత్త నియమాలు భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల పరిష్కారంలో ఒక ప్రధాన మలుపుగా భావించవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నియమాలను అనుసరిస్తూ ప్రత్యేకంగా ఒక పెద్ద మొత్తాల లావాదేవీలు, వ్యాపారిక చెల్లింపులు, బీమా ప్రీమియంస్, క్రెడిట్ కార్డ్ బిల్లులు, మూలధన మార్కెట్ పెట్టుబడులు, ప్రయాణ బుకింగ్స్ మరియు ప్రభుత్వ మార్కెట్ ప్లేస్ లావాదేవీలకు సంబంధించిన పరిమితులను పెంచింది. కొత్త నియమాల ప్రకారం ప్రతి లావాదేవీ పరిమితి 5 లక్షలు, రోజువారీ పరిమితి 10 లక్షల వరకు ఉంది. ఇది పెద్ద మొత్తాల చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ వినియోగదారులు ఒకేసారి పెద్ద మొత్తాలను భద్రతగా పంపించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ విధంగా ఆర్థిక కార్యకలాపాలు వేగవంతంగా, సమర్థవంతంగా మరియు భద్రతగా నిర్వహించబడతాయి. యూపీఐ మార్పుల ప్రధాన లక్ష్యం పెద్ద మొత్తాల చెల్లింపులను సులభతరం చేయడమే మాత్రమే కాదు, భద్రతను పెంపొందించడం, మోసాలను నివారించడం మరియు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత స్థిరంగా, పారదర్శకంగా మార్చడం కూడా ఉంది. ప్రత్యేకంగా P2M ట్రాన్సాక్షన్లు ఈ కొత్త పరిమితుల్లో వస్తాయి. అయితే వ్యక్తిగత వ్యక్తుల లావాదేవీలు రోజుకు 1,00,000 పరిమితి వరకు కొనసాగుతాయి. ఇది వ్యక్తిగత వినియోగదారుల చిన్న మొత్తాల చెల్లింపులను సులభంగా కొనసాగించడానికి, కానీ పెద్ద వ్యాపారిక లావాదేవీలను నియంత్రిత, భద్రతా మార్గంలో నిర్వహించడానికి అనువుగా ఉంది. అందువల్ల ఈ కొత్త నియమాలు యూపీఐ యాప్లు మరియు బ్యాంకులు తక్షణమే అమలు చేయాల్సినవి. వినియోగదారులు, వ్యాపారులు మరియు ప్రభుత్వ శాఖలు ఈ పరిమితులను తన విధానాల్లో అనుసరించి లావాదేవీలు సురక్షితంగా, వేగవంతంగా మరియు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ మార్పుల కారణంగా డిజిటల్ చెల్లింపుల వినియోగం మరింత సౌకర్యవంతం అవుతుంది. భారతదేశంలో డిజిటల్ పేమెంట్ల భవిష్యత్తు మరింత బలోపేతం అవుతుంది మరియు ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత, భద్రత మరియు సమర్థత పెరుగుతుంది. ఇంకా ఈ నియమాలు ప్రతి వాణిజ్య వర్గం, వ్యాపార రకం మరియు ప్రభుత్వ సేవలకు ప్రత్యేకంగా అమల్లోకి వస్తాయి. ఉదాహరణకు బీమా కంపెనీలు, క్రెడిట్ కార్డు సంస్థలు, ప్రయాణ సంస్థలు, జెమ్ ద్వారా లావాదేవీలు చేసే ప్రభుత్వ సంస్థలు ఈ కొత్త పరిమితులను పాటించాలి. ఈ విధంగా వినియోగదారులు పెద్ద మొత్తాలను సులభంగా, భద్రతగా ఒకే లావాదేవీ ద్వారా చెల్లించవచ్చు. ఎల్పిసిఐ ప్రకటన ప్రకారం ఈ మార్పులు ప్రధానంగా భద్రత, వేగవంతమైన లావాదేవీలు మరియు వినియోగదారుల సౌకర్యం కోసం తీసుకున్న కీలకమైన చర్యలే అని చెప్పాలి. సెప్టెంబర్ 15, 2025 నుండి భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వ్యవస్థలో ప్రధాన మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నియమాలు డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంపొందించడం, పెద్ద మొత్తాల లావాదేవీలను సులభతరం చేయడం, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడం మరియు వ్యవస్థ స్థిరత్వాన్ని పెంచడం లక్ష్యంగా తీసుకున్న కీలక చర్యలుగా ఉన్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నియమాలను ప్రకటిస్తూ కొన్ని ప్రత్యేక వర్గాల లావాదేవీల కోసం పరిమితులను పెంచింది. ముఖ్యంగా పెద్ద మొత్తాల వ్యాపార సంస్థ మరియు ప్రభుత్వ లావాదేవీలు, బీమా ప్రీమియర్స్, క్రెడిట్ కార్డ్ బిల్లులు, మూలధన మార్కెట్ పెట్టుబడులు, ప్రయాణ బుకింగ్స్ మరియు జెమ్ ద్వారా జరిగే చెల్లింపులు ఈ కొత్త నియమాలకి వస్తాయి.